మీ పక్కవారికి కూడా వందనాలు చెప్తాం. మీ పక్కవారికి కూడా వందనాలు చెప్తాం. షేక్ హ్యాండ్ ఇచ్చి బాగున్నారని, చాలా అనారోగ్యంగా ఉన్నారు, జ్వరాలతో ఉన్నారు, పడిపోయిన వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. కాబట్టి కొంచెం పలకరిద్దాం, మాట్లాడదాం, కొద్దిగా ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఏమైనా జరగచ్చు అంటే ఇలా జరిగిద్ది అనుకోవాలా. కాబట్టి కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి వచ్చినప్పుడు నెలకొకసారి వస్తాం కాబట్టి మనం పక్కవారికి షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడటం. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇంటి దగ్గర నుంచి, మీ ఇంట్లో నుంచి ఇద్దరు వచ్చారనుకో, మీరే మాట్లాడుకోకండి. మీరు ఎప్పుడు ఉండేవాళ్లే కదా, కొత్త వారితో మాట్లాడటానికి ప్రయత్నించండి. ఆ విధంగా సహవాసము, సంబంధము, స్నేహము పెరిగిద్ది. కాబట్టి తప్పుకోకుండా మీరు ఆ విధంగా చేయాలనుకుంటున్నాను. మనము సంఘము క్షేమాభివృద్ధిలోకి తీసుకొని రావడానికి దేవుడు మిమ్మల్ని ఒక ఆయుధాలుగా, ఒక సాధనాలుగా దేవుడు ఎన్నుకున్నాడు. ఈ విషయాన్ని మనం మరవకుండా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఒక సైనికుల వలె మనము పని చేయుదుముగాక. వచ్చిన మీ అందరినీ దేవుడు దీవించి పంపునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 10వ వచనం. నిర్గమకాండం 34వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు ఈ ప్రజలందరి ఎదుట చేసేదను. నువ్వు ఏ ప్రజల నడుమున ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములు చూచుదురుగాక అని రాయబడి ఉంది. ఇక్కడ దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు, ఆ మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నువ్వున్న ఐగుప్తు జనుల మధ్య, నీ స్వజనులైన ఇజ్రాయేలు ప్రజల మధ్య నేను అద్భుతాలు చేయబోతున్నాను. అవి వారందరూ కనులారా చూచేటట్లుగా యెహోవా కార్యాలు చేయబోతున్నాను అని చెప్పి, అక్కడ కొన్ని అద్భుతాలు దేవుడు జరిగించినట్లుగా మనము చాలా సందర్భాల్లో, చాలా విషయాల్లో మనం చెప్పుకున్నాం. ఈరోజు ఈ సియోను ప్రార్థనా మందిరంలో ఆయన యందు విశ్వాసం ఉంచిన మన జీవితంలో, మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో అద్భుతం జరగాలంటే అసలు మనం ఏం చేయాలి? సాధారణంగా ఒక అద్భుతం జరిగితే బాగుండు, ఒక ఆశ్చర్యమైన కార్యం దేవుడు జరిగిస్తే బాగుండు అని సాధారణంగా మనము కోరుకుంటాం, అనుకుంటాం, ఆశపడతాం, ఆశతో ఎదురు చూస్తాం. అది తప్పు కూడా కాదు. అయితే అది పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అన్న విషయాన్ని మనము చూడబోతున్నాం. టూకీగా మనందరికీ తెలిసిన విషయాలు కొన్ని పంచుకొని మనం వాక్యంలోకి, దేవుని సేవకులకు మనము సమయాన్ని ఇవ్వబోతున్నాం. మొట్టమొదటిగా మనం వస్తే లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఇలాగూ వ్రాయబడి ఉంది. లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఒక సంఘటన మనందరికీ తెలుసు. ఒకరోజు ఒక పల్లెటూరులో దేవుని సేవకులు సేవ చేస్తున్నారు. ఆ సేవ చేస్తున్న ఆ క్రమంలో వారికి సువార్త చెప్పి, కొత్తగా వెళ్ళి సేవ ప్రారంభించి సువార్త చెబుతున్నప్పుడు వారికి తినటానికి ఆహారం కూడా చాలా కొరతగా, కొదువుగా ఉంది. ఆ తెచ్చుకున్నవన్నీ నిండుకున్నాయి. ఇక ఏమీ లేనప్పుడు పిల్లలు ఆకలి అవుతుంది అంటున్నారు. అన్నం వండటానికి పాస్టర్ గారి దగ్గర లేవు, తీసుకొని రావడానికి పాస్టర్ గారి దగ్గర డబ్బులు కూడా లేవు. ఇటువంటి సందర్భంలో మరి దేవుడు ఏదన్నా ఒక అద్భుతం, ఒక మిరకల్ చేస్తే తప్ప, లేదా ఎవరైనా ఒక ఆశ్చర్యకరమైన సహాయం చేస్తే తప్ప వారు భోజనం చేయలేరు, భోజనం పంచలేరు. అటువంటి ఆ సమయంలో వారందరికీ ధైర్యం తెచ్చుకొని పాస్టర్ గారు అన్నారు, వారికి ఉండే 2 పిల్లలు, భార్యతో, మా నలుగురు కలిసి గ్రూపుగా మనం ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా ఒక అద్భుతం చేస్తాడు. ఎందుకంటే మీ మధ్య మీరు కనులారా చూస్తుండగా నేను అద్భుతాలు చేస్తాను అని అన్నాడు. ఆయన అన్న దేవుడు చేస్తాడు, చెప్పిన దేవుడు చేయకుండా మానడు అని విశ్వాసాన్ని పురుగొల్పి నలుగురు కలిసి ప్రార్థన చేస్తున్నారు. దాని పక్కనే ఒక ప్లే గ్రౌండ్ ఉంటే, ఒక పొలం లాంటిది ఉంటే, ప్లేస్ ఉంటే, పిల్లలందరూ క్రికెట్ ఆడుకుంటున్నారు. ఆ రోజు సెలవు దినమని క్రికెట్ ఆడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు నలుగురు కలిసి ప్రార్థన చేస్తున్నారు. పిల్లలేమో క్రికెట్ ఆడుకుంటున్నారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు. ఈ నలుగురు కలిసి ప్రార్థన చేస్తున్నారు గ్రూపుగా ఉండి, ప్రభువా
మాకు ఆహారం లేదు, ఆకలి అవుతుంది పిల్లలకు, ఏదైనా అద్భుతం చెయ్యి. మా పాత్రలన్నీ ఖాళీగా ఉన్నాయి, ఇంట్లో అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి, అవన్నీ నిండేటట్లుగా ఏదన్నా ఒక అద్భుతం చెయ్యి ప్రభువా అని వారు బాగా భారభరిత ప్రార్థన చేస్తున్నారు. ఆ నలుగురు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన కొన్ని నిమిషాలు, గంటలు తరిగిపోతూ ఉన్నాయి. అలాగూ చేస్తున్నప్పుడు ఆకలి పెరుగుతుంది, సమయం గడిచిపోతుంది. ఇంక ఏదైనా దేవుడు ఆహారాన్ని పంపిస్తే బాగుండు అని ఒక రకంగా భారంతో ప్రార్థన చేస్తున్నారు. అటువంటి ప్రార్థన చేస్తున్నప్పుడు వారందరూ కళ్ళు మూసుకొని నలుగురు ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మధ్యలో ఏదో ఒకటి పడినట్టుగా శబ్దం వచ్చింది. వెంటనే పిల్లలు కళ్ళు తెరిచి చూశారు. చూస్తే మా నలుగురు మధ్యలో ఒక ఉంగరం, బంగారపు ఉంగరం పడి ఉంది. అది చాలా పెద్ద ఉంగరం పడి ఉంది. వాళ్ళ ప్రార్థన చేస్తున్న వాళ్ళ డాడీని పిలిచి మన మధ్యలో ఉంగరం పడింది అన్న సంగతి చెప్పగానే ఆయన వెంటనే ముందు ఉంగరాన్ని చూసి పైకి చూశాడు. ఒక కాకి వెళ్తూ ఉంది. అంటే ఆ కాకి వెళ్తూ ఉన్నప్పుడు బహుశా ఆ కాకి ఉంగరాన్ని అక్కడ వదిలేసి ఉండొచ్చు. మరి కాకి ఉంగరం ఎక్కడి నుంచి తీసుకుని వస్తుంది తెలియదు. మరి ఇక్కడే ఎందుకు వదిలేసింది అని అంటే ఆయనకు అర్థమైన విషయం ఏంటి అని అంటే, పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉంటే ఆ బాలు ఒకడు కొట్టగానే ఆ బాలు వెళ్ళి కాకి నోట్లో ఉన్న ఉంగరం పెట్టుకొని కాకి వెళ్తూ ఉంటే కరెక్ట్గా వాళ్ళ మధ్యలోకి వాళ్ళ పైన నుంచి వెళ్తూ ఉన్నప్పుడు ఆ బంతి ఆ కాకి తగిలినప్పుడు ఆ కాకి అరిచిన వెంటనే నోట్లో ఉన్న ఉంగరము వారి మధ్యలో పడేటట్లుగా వారి ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతం చేశాడు. వెంటనే ఆ ఉంగరాన్ని తీసుకొని స్టోర్లో అమ్మేసి వాళ్ళకి కావలసినవన్నీ కూడా సామాగ్రి, వంట అవన్నీ కొనుక్కుంటే పాత్రలన్నీ కూడా నిండిపోయినాయి అంట. మరలా ఎదురు చూడకుండా అంతగా, ఇంకా ఎక్కువ సార్లు చూడనంతగా నిండిపోయినాయి అంట. సోదరి స్నేహితుడా, మన దేవుడు, నీవు నమ్మిన దేవుడు అద్భుతములు చేసే దేవుడు. నీ కుటుంబంలో ఇంతకంటే ఘనమైన గొప్ప అద్భుతములు దేవుడు చేయునుగాక. ఈరోజు నువ్వు ఒకవేళ ఖాళీతో ఉంటే, ఆర్థిక సమస్యల్లో కానీ, నీ హృదయంలో విశ్వాసం లేని స్థితిలో కానీ, ప్రార్థన లేమి కొరతతో ఉన్నా కానీ, సంఘ సహవాసములో స్థిరంగా బలంగా ఒకవేళ లేకపోయినా కానీ, దేవుడు ఈ యొక్క వాక్యము ద్వారా ఈ ఉపవాస ప్రార్థనలో నిన్ను సంపూర్ణంగా నింపి పంపునుగాక. ఈ లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పేతురు వలలు బాగు చేసుకోవటం మన అందరికీ తెలిసిన విషయమే. పేతురు బాగు చేసుకున్నప్పుడు యేసయ్య పేతురును చూసి, పేతురుకున్న 2 ఖాళీ దోణిలను చూసి ఆయన అన్నాడు, పేతురు నువ్వు దోణిను లోతుగా నడిపించి వలవేయి అని చెప్పినప్పుడు ఆ పేతురు వెంటనే దేవుడు చెప్పిన మాటను ప్రామాణికంగా తీసుకొని విధేయత చూపించి కొంచెం లోతుకు తీసుకొని వెళ్ళి ఆయన వల వేశాడు. ఆ వల వేసినప్పుడు వలలు పిగిలే అంత విస్తారమైన చేపలు పడటం మనకు తెలుసు. అవి లాగటానికి కూడా ఒడ్డున ఉన్న వారిని పిలిచి మరొక దోణిని తీసుకొని రమ్మని ఆ వలలో ఉన్న చేపలన్నీ నింపినప్పుడు 2 దోణెలు మునుగునట్లుగా అని రాస్తుంటుంది 7వ వచనంలో. ఖాళీగా ఉన్న 2 దోణెలను దేవుడు చేపల ద్వారా నిండేటట్లుగా, నింపబడేటట్లుగా అక్కడ జరగటానికి, దేవుడు అద్భుతం చేయడానికి కారణం ఏంటంటే, దేవుడు ఏమైతే చెప్పాడో పేతురు అది చేశాడు. ఈరోజు మనం తెలుసుకోవలసిన, మనకు తెలిసిన విషయం మరొకసారి జ్ఞాపకం చేసుకున్నా, లేదు మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, ఆయన చెప్పింది నువ్వు చేసినప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఆయన చెప్పింది నువ్వు చేసినప్పుడు నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. పేతురు 2 దోణెలు నిండా చేపలు పట్టడానికి కారణం ఏంటంటే, పేతురు ప్రభువు చెప్పినట్లుగా ఆయన విన్నాడు. అక్కడ 2 దోణెలు నిండా దేవుడు అద్భుతం చేశాడు. ఇంకా కొంచెం మనము ముందుకెళ్తే యోహాను సువార్త 2వ అధ్యాయంలో 6వ వచనంలో రాసి ఉంటుంది. అక్కడ రాతి బాణలు 6 ఉంటాయి. ఒక వివాహము జరుగుతుంది, ద్రాక్షారసము అయిపోయింది. ఈ ద్రాక్షారసము పోయటానికి పనివారు ఉన్నారు, త్రాగటానికి విందుకు పిలువబడిన వారు ఉన్నారు, కానీ ద్రాక్షారసము లేదు.
మరి ద్రాక్షారసము లేనప్పుడు అది పెండ్లి చేసేవారికి అది అవమానం కాబట్టి ఇప్పుడు ద్రాక్షారసము కావాలి. మరి ద్రాక్షారసం కావాలంటే అది అప్పటికప్పుడుకు రెడీమేడ్గా కొనుక్కొచ్చేది కాదది. అది తయారు చేయాలంటే కనీసం 3 రోజులు సమయం పడుతుంది. మరి ఇటువంటి సందర్భంలో మరి ద్రాక్షారసము ఎలా చేయాలి? అప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చారు. అయ్యా, ఇట్లాగూ ద్రాక్షారసం అయిపోయింది, వివాహ విందుకు పిలువబడిన వారు చాలామంది ఉన్నారు, పోయిసేవారు పనివారు పరిచారకులు ఉన్నారు, కానీ ద్రాక్షారసము లేదు, అంత ఖాళీ అయిపోయింది, 6 బాణల్లో కూడా ఖాళీగా ఉన్నాయి అని చెప్పారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, తన పనివారిని పిలిచి లేదా పరిచారకులను పిలిచి, ఈ రాతి బాణలు నిండా 6 బాణలు నిండా మీరు నీటిని నింపండి అని అన్నప్పుడు వారు కూడా నీటిని నింపటం, మీరు ముంచి తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చున్న ప్రజలకు పోయేమని చెప్పినప్పుడు వారు ముంచి తీసుకొని వెళ్ళుచుండగానే మార్గ మధ్యంలోనే ఆ నీరు ద్రాక్షారసముగా మార్చబడింది. అందుకే యెషయా ప్రవక్త వారు ప్రార్థన చేయుచుండగానే నేను వారిని నడిపించేదను అని అన్నాడు. వారు కోరుకున్న రేవుకు నేను వారిని నడిపిస్తాను అని అన్నాడు. అలాగనే ఈ 6 రాతి బాణల నిండా ద్రాక్షారసము అయింది. ఖాళీగా ఉన్న బాణలు నిండా ద్రాక్షారసము చేత నిండిపోయింది. ఖాళీగా ఉన్నది ఎలాగూ నింపబడింది అని అంటే యేసయ్య వారితో చెప్పినప్పుడు వారు చేశారు కాబట్టి అక్కడ అద్భుతము జరిగింది. మనం మొదటి సంఘటన చూస్తే 2 ఖాళీ దోణిలు, కానీ 2 కూడా చేపలతో నిండిపోయాయి. ఈ 2వ సంఘటనలో మనం చూసినప్పుడు 6 బాణలు ఖాళీవే, కానీ 6 కూడా ఆయన చెప్పినట్లు చేసినప్పుడు అవి ద్రాక్షారసముతో నిండిపోయాయి. ఇంకొంచెం మనము మత్తయి సువార్తలోకి మనం 14వ అధ్యాయంలోకి మనం వస్తే అక్కడ కొండ మీద మీటింగ్ జరుగుతుంది. కొండ మీద మీటింగ్ జరుగుతున్నప్పుడు వారందరూ చాలామంది ప్రజలు దేవుని యొక్క వాక్యానికి వినటానికి వచ్చారు. వారు సొమ్మసిల్లిపోతారేమోనని చెప్పేసి వారికి ఆహారాన్ని మీరే పెట్టండి అని దేవుడు తన శిష్యులతో చెప్పారు. అక్కడ 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యులతో చెప్పాడు, అయ్యా మరి ఇక్కడ భోజనం పెట్టడానికి అరణ్యంలో ఏమీ లేదు అన్నప్పుడు అడిగాడు, మీ దగ్గర తినటానికి ఏమైనా ఉన్నాయా అని అంటే ఒక బాలుడు 5 రొట్టెలు 2 చేపలు ఇవ్వటం మనకు తెలుసు. వాటిని ఆశీర్వదించి ఆ 12 మందిని పిలిచి మాట్లాడుతున్నాడు, మీరు వారిని పంక్తులుగా కూర్చోబెట్టి వారికి పంచండి అని అన్నాడు. పంక్తులుగా కూర్చోబెట్టి ఆ రొట్టెలను పంచండి అన్నప్పుడు ఆ 12 మంది శిష్యులు పంక్తులుగా కూర్చోబెట్టి పంచుతున్న కొలది అవి పెరిగి ఇంకా అక్కడ కింద రాయబడి ఉంది ఏంటంటే 12 గంపలు నిండా మిగిలిన ముక్కలు ఎత్తిరి అని ఉంటుంది. 12 గంపలు నిండా మిగిలిన ముక్కలు ఎత్తిరి. ఖాళీగా ఉన్న ఆ గంపలు నిండా ఇప్పుడు రొట్టెలు వచ్చాయి. ఎలాగూ రొట్టెలు వచ్చాయి? 20,000 మంది సుమారుగా తిన్న తరువాత కూడా 12 గంపలు నిండా రొట్టెలు ఎలాగూ వచ్చాయనంటే యేసయ్య చెప్పాడు, శిష్యులు చేశారు కాబట్టి దేవుడు అద్భుతం చేశాడు. అక్కడ అన్నీ నిండిపోయాయి. ప్రియమైన సోదరి స్నేహితులు, ఖాళీగా ఉన్న 2 దోణిలు దేవుడు నింపాడు అద్భుతం చేసి. 6 బాణలు ఖాళీగా ఉన్న అద్భుతం చేసి ద్రాక్షరసంగా నింపాడు. 12 గంపలు ఖాళీగా ఉన్న ఆ ఖాళీ గంపలను కూడా దేవుడు యేసయ్య అద్భుతం చేసి 12 గంపలు నిండా రొట్టెలను నింపాడు. ఈరోజు ఏ విషయంలో నువ్వు ఖాళీగా ఉన్నావు? నీ ఇంటిలో కానీ, ఆర్థికంగా కానీ, విశ్వాసములో కానీ, లేకపోతే లేమిలో కానీ, అనారోగ్యములో కానీ, అప్పు సమస్యల్లో కానీ, కుటుంబ సమస్యల్లో కానీ, ఏమైతే నువ్వు లేమిలో ఉన్నావో, కొరతలో ఉన్నావో దేవుడు దానిని నింపును గాక. నీ పిండియు నీ పిసుకు తొట్టియు అది ఎప్పుడు నింపబడుతుంది అని అన్నాడు. ఖాళీగా ఉండటం దేవుడు ఇష్టపడలేదు, దాన్ని నింపుతూనే ఉన్నాడు. ఈరోజు నీ హృదయము నిండా యేసయ్య చేసే కార్యాలను, చేయబోయే కార్యముల చేత, ఆయన చేయబోతున్న అద్భుతాల చేత నీ హృదయమును దేవుడు నింపునుగాక. నీ ద్వారా నీ ఇంటి వారిని, నీ ద్వారా నీ ఇంట్లో ఏది ఖాళీగా ఉందో, అది పాత్ర అయినా సరే, ఏదైనా సరే, అది దేవుడు అద్భుతం చేసి దానిని నింపునుగాక. చివరిగా మనము 2వ రాజుల గ్రంథంలోకి వెళ్తే 4వ అధ్యాయంలో
ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త అప్పులు చేసి ఆయన చనిపోతాడు. చనిపోయినప్పుడు అప్పుల భారమంతా భార్య మీద పడినప్పుడు ఆ భార్య తీర్చలేక వారు అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ వచ్చి అడుగుతూ ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పలేక, అలాగని ఎటు పారిపోలేక, తప్పించుకోలేక, ఏం చేయాలో అర్థం కాక పిల్లలను కూడా పట్టుకుని వెళ్తానని అతను వచ్చిన అప్పులు ఇచ్చిన వారు అంటూ ఉంటే ఏం చేయాలో తెలియక యేసయ్య ప్రవక్త ఎలీషా గారి దగ్గరకు వెళ్తుంది. ఎలీషా దగ్గరకు వెళ్ళినప్పుడు ఎలీషా చెప్తాడు, అమ్మ మీ ఇంట్లో ఏముంది, ఒక చిన్న పాత్రలో నూనె ఉంది అన్నప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న పాత్రలు లేదా కుండలు లేదా కూజాలు ఏమైతే ఉన్నాయో అవి అరువు కప్పుగా తెచ్చుకొని ఇంటి నిండా పెట్టి తలుపులు వేసి నీకుండా కొంచెం నూనె బుడ్డి చేత ఆ కుండల్లో పోయి అవన్నీ నింపబడతాయి అని చెప్పినప్పుడు వెంటనే తన ఇంటికి వచ్చి తన పిల్లలతో ఆ మాట చెప్పి సాధ్యమైనంత వరకు కుండలు కూజాలు అరువు తీసుకొని వచ్చి ఇంటిలో అన్ని లైన్గా పెట్టిన తర్వాత వారికి ఉన్న చిన్న ఆ బుడ్డిలో ఉన్న నూనెను అందులో పోస్తా ఉన్నప్పుడు ఆ చిన్న పాత్రలో ఉన్న నూనె తరిగిపోలేదు. ఈ ఖాళీ కుండలు నింపబడే అంతవరకు నూనె ఆగిపోలేదు. ఎప్పుడు ఆగిపోయింది అంటే ఇక కుండలు లేవు అన్నప్పుడు ఆగిపోయింది. సపోజ్ బైబిల్లో ఇంత సంఖ్యని రాయలేదులే, కానీ అది 24 కుండలు అనుకుందాం. 24 కుండలు ఖాళీగా ఉన్న కుండలను నూనె చేత 24 కుండలను దేవుడు అద్భుతం చేసి నింపాడు. ఆ వచ్చిన ఆస్తి అప్పంతా కట్టుకొని వారు ఆనందంగా జీవించినట్లుగా వ్రాయబడి ఉంది. సోదరి స్నేహితుడా, దేవుడు చేసిన గొప్ప గొప్ప అద్భుతాలు, అసలు ఆశ్చర్యమైన అద్భుతం ఏంటంటే పాపినైన మనలను ప్రేమించి పరలోకములో పరిశుద్ధుడిగా ఉన్న దేవుడు ఈ లోకానికి వచ్చి మన పాపమును ఆయన మీద వేసుకొని మన కొరకు కలవరి శిలువలో ప్రాణం పెట్టి ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచి ఇంకానూ నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడే, అది ఇంకా అద్భుతం. మోషేతో అంటున్నాడు, మోషే నీ ప్రజల ఎదుటను ఐగుప్తు ప్రజల ఎదుటను నేను అద్భుతాలు చేయబోతున్నాను, వారు కనులారా చూస్తారు అని చెప్పాడు. ఈ ఉపవాస ప్రార్థనలోకి వచ్చిన మన కుటుంబాలలో దేవుడు మనము చూస్తుండగా, మనము వింటుండగా, మనము చెప్పుచుండగా దేవుడు అద్భుతాలు చేయునుగాక. ఆ దోణెలు నిండా చేపలతో నింపినట్లుగా, 6 బాణల నిండా ద్రాక్షరసముతో నింపినట్లుగా, 12 గంపల నిండా రొట్టెలతో నింపినట్లుగా, 24 కుండల నిండా నూనెతో నింపినట్లుగా, ఏ విషయంలో నీకు లోటు ఉందో, లోపముందో, లేమి ఉందో దానిని యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతం చేసి నింపునుగాక. ఈ 2 దోణెల నిండా చేపలు పడటానికి కారణం పేతురు చూపించిన విధేయత. 2వ 6 రాతి బాణలు ద్రాక్షరసము చేత నింపబడటానికి కారణం పరిచారకులు చూపించిన విధేయత. అలాగనే 12 గంపలు నిండటానికి 12 మంది శిష్యులు చూపించిన విధేయత. అలాగనే 24 కుండలు నూనెతో నింపబడటానికి ప్రవక్త భార్య చూపించిన విధేయత. పేతురు, పరిచారకులు, అలాగనే 12 మంది శిష్యులు, ప్రవక్త భార్య. ఈ పేతురు చూపించిన విధేయతకేమో 2 దోణెల నిండా నిండిపోయాయి. అలాగనే పరిచారకులు చూపించిన విధేయతకేమో 6 బాణలు నిండిపోయాయి. అలాగనే 12 మంది శిష్యులు చూపించిన విధేయతకేమో 12 గంపలు నింపబడ్డాయి. ప్రవక్త భార్య చూపించిన విధేయతకు 24 కుండలు నూనెతో నింపబడ్డాయి. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ఉన్న మనము పేతురు జీవితంలో, పెండ్లి విందులో, అలాగనే కొండ మీద ప్రసంగంలో, ప్రవక్త భార్య విషయంలో చేసిన అద్భుతాలు నీ కుటుంబంలో దేవుడు చేయునుగాక.